ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్గా డిటెక్ట్ అయ్యే ఎండోక్రైన్ డిజార్డర్ హైపోథైరాయిడిజం. హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, కర్మన్ఘాట్. ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో వచ్చే హైపోథైరాయిడిజం గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువగా కామన్ అంటే, ప్రెగ్నెన్సీలో హెచ్సిజీ అనే హార్మోన్ పెరుగుతుంది. దానికి థైరాయిడ్ హార్మోన్కి రిలేషన్ ఉంటుంది కాబట్టి థైరాయిడ్ న్యాచురల్గానే కొంచెం తగ్గుతుంది. సో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 నెలల్లో థైరాయిడ్ వాల్యూస్ టీఎస్హెచ్ అనే వాల్యూ లెస్ దెన్ 2.5 ఉండాలి. సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో 3 వరకు ఉండొచ్చు. అసలు థైరాయిడ్ అనేది నార్మల్గా ఉండడం ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ? సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒకవేళ థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్గా లేకపోతే అబార్షన్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉండడం, బేబీ గ్రోత్ అప్పుడే అవుతుంది కాబట్టి కొంచెం మెంటల్ రిటార్డేషన్, మరీ ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు క్రెటినిజం, ఇలాంటి ప్రాబ్లమ్స్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. అదే కొంచెం లేటర్ ఫేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అయితే ఎర్లీగా డెలివరీ అయ్యే ఛాన్స్, ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బేబీ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తుంది. దాంతోపాటు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బీపీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అండ్ ప్రతి 3 నెలలకు ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లం గురించి మనం చెక్ చేస్తూ ఉంటాం. అదే బేబీకి ఏమైనా ట్రాన్స్మిట్ అవుతుందా అంటే, కొందరు తల్లులకి థైరాయిడ్ కంట్రోల్లో లేనప్పుడు న్యూనేటల్ హైపోథైరాయిడిజం అంటాం. బేబీలో కూడా ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీ పుట్టిన తర్వాత 3rd డే మదర్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా బేబీకి థైరాయిడ్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా చేస్తాం. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ముందు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డోస్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ముందున్న దానికి ఇప్పుడున్న దానికి డోస్ కొంచెం ఎక్కువ అవసరం పడవచ్చు. దాంతోపాటు ముందు హైపర్ థైరాయిడ్, ఒకవేళ థైరాయిడ్ ఎక్కువ మోతాదులో ఉండి ప్రాబ్లమాటిక్గా ఉన్న వాళ్ళకి కొన్ని డ్రగ్స్ అనేవి ఆపేస్తాం. యాజ్ అన్ కార్బిమజోల్ అనే ఒక డ్రగ్ ఉంటుంది. ఇవి ఏది ప్రెగ్నెన్సీలో వాడకూడదు. సో ఆ డోస్ అడ్జస్ట్మెంట్కి, డ్రగ్ చేంజ్ చేసుకోవడానికి కూడా మనం థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ థైరాయిడ్ చెక్ చేసుకుని ఎండోక్రినాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. స్పెసిఫిక్గా గాయిట్రోజన్స్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, సోయా ఇలాంటివి థైరాయిడ్ ఉన్న వాళ్ళు యూనివర్సల్గానే అవాయిడ్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ వేసుకుంటున్నప్పుడు వాల్యూస్ నార్మల్ వస్తున్నాయి కాబట్టి ఆపేయొచ్చా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నారు కాబట్టి దట్ లెవెల్ ఇస్ బీయింగ్ మెయింటైన్ నార్మల్. సో ఆ లెవెల్స్ నార్మలైజ్ అయ్యే వరకు మీరు టాబ్లెట్స్ కంటిన్యూ చేయాలి. డెలివరీ తర్వాత కూడా ఒకటేసారి థైరాయిడ్ టాబ్లెట్ అనేది మానేయకూడదు. సో ఒక 6 వీక్స్ వరకు మనం దాన్ని మానిటర్ చేసుకుంటూ దాన్ని బట్టి డోస్ అడ్జస్ట్మెంట్ చేసి మీ డాక్టర్ని సంప్రదించి దాన్ని బట్టి తగ్గించండి. సో థైరాయిడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్ అండ్ థైరాయిడ్లో వచ్చే వేరియేషన్స్ వల్ల ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. అండ్ దట్ ఈస్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ కాబట్టి థైరాయిడ్ అనేది ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.